ఒక సందేశం మరలా ఇప్పుడు చెప్పడానికి దేవుని సన్నిధిలో సిద్ధపడుతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం చదవండి దయచేసి. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పుకొంటకు ఆలోచింతుము. మరి చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, వాక్య ధ్యానంలో మీరు మాకు సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నీ అభిషేకము నీ దాసుని మీద ఉంచకపోతే మేము మామూలు మనుషులమే. కాబట్టి వినేటువంటి బిడ్డలకు కూడా విని మనసును గ్రహించే హృదయాలు అలాగునే ఆత్మకార్యము జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో వాక్య ఫలింపు కొరకు మందరిలో ఫలించుట కొరకు ప్రార్థించి యేసు నామమున వేడుచున్నాము తండ్రి. త్వరగా మనం ఈ దేవుని వాక్యమును వివరించుకోవటానికి ఆతురతపడి ముందుకు వెళ్ళినట్టయితే చాలామంది జీవితాల్లో, దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో దేవుని మందిరమును అలక్ష్యము చేసేటువంటి ఒక అవలక్షణం కనిపిస్తోంది. అంటే చెడ్డ లక్షణం అన్నమాట. అది లక్షణం కాదు. అదేమిటంటే దేవుని మందిరాన్ని, సన్నిధిని అలక్ష్యము చేయటం, రాకుండా ఉండటం, నిర్లక్ష్య పెట్టడం, ఒకవేళ వచ్చిన సమయానికి రాకుండా ఉండటం, సమయానికి రారు, మధ్యలో రావటం, ఇవన్నీ జాడ్యం మన సంఘంలోనే కాదు కానీ చాలామంది క్రైస్తవుల్లో ఉన్నటువంటి ఈ నిర్లిప్తత, నిర్లక్ష్యం అనేది వారి భక్తి జీవితాన్ని ఏమాత్రం కూడా దేవుని ఎదుట సరైందిగా వారు ఉన్నట్టుగా గుర్తించట్లేదు. ఎవరంటే తండ్రి గుర్తించట్లేదు వారి భక్తిని. ఎందుకంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం. వాళ్ళకి రాకపోయి ఒక నిర్లక్ష్యం అయితే వచ్చిన సమయానికి రాకపోవటం. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండంలో 5వ అధ్యాయంలో 12వ వచనంలో విశ్రాంతి దినం గురించి అక్కడ రాయబడింది. ఇప్పుడు మనం పునరుద్ధాన దినం పాటిస్తూ ఉన్నాం. అంటే విశ్రాంతి దినము కంటే పునరుద్ధాన దినం మరీ శ్రేష్టమైంది. ఎందుకంటే విశ్రాంతి దినానికి ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడే ఆ విశ్రాంతి దినాన్ని పాత నిబంధనలో నియమించిన దేవుడే భూమి మీదకి యేసు ప్రభుగా దిగి వస్తే ఇంకా ఆయనే వచ్చినప్పుడు ఈ దినంతో మనకి పని లేదు. దినము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పునరుద్ధానము అంటే మరణించి తిరిగి లేచాడు కనుక విశ్రాంతి దినము కంటే పునరుద్ధాన దినం ఆదివారం మరీ శ్రేష్టమైంది. సో ఈ మరీ శ్రేష్టమని ఆదివారాన్ని జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపాలి. దీన్ని ఏమని చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 12వ వచనం జాగ్రత్తగా చూడండి. దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే ఒక ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతయు, అంటే కష్టపడొద్దని చెప్పట్లేదు దేవుడు. నీ కష్టపడి నీ పని అంతా చేసుకో. నీ ఇంటి పని, ఉద్యోగ పని, వ్యాపార పని, వ్యవసాయ పని, కుటుంబ పనులు అన్నీ చేసుకో. అందుకని 6 రోజులు దేవుడిచ్చాడు. అందుకని దేవుడు చాలా మంచి దేవుడు. ఆయన కానీ ఒకవేళ ఎలా ఆజ్ఞ ఇచ్చినా మనం పాటించవలసిందే. 6 దినములు నా సన్నిధిలో ఉండి ఒక్క దినము నీ పనులన్నీ చేసుకునవలను. అలాగే చెప్పినా మనం అలాగే చేయాలి. ఎందుకంటే ఆయన కమాండర్, మనకి ఆయన నాయకుడు, ఆయన మన నిర్మాణకుడు, ఈజ్ అవర్ క్రియేటర్, మన సృష్టికర్త, ఆయన మన యజమానుడు. అందుకని ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఈ సృష్టి యావత్తు నడుస్తూ ఉంది. మానవుడు మరి ముఖ్యంగా అలాగునే చేయాలి. ఆయన సంతోషపెట్టాలి, ఆయన నిజమైన భక్తి చేయాలంటే. ఆయన మంచివాడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే నీ భార్య, నీ కుటుంబం, నీ పిల్లలు, నీ సంసారం ఇవన్నిటి కొరకు 6 రోజులు కష్టపడి నీ పని అంతా చేసుకో. మరి 7వ రోజు ఉందే ఆ దినము నీ దేవుని కొరకు కేటాయించబడిన దినము. నీ దేవుని సన్నిధిని విశ్రమించి ఆయన సన్నిధిలో గడిపే సమయం. అప్పుడేమో విశ్రాంతి దినం, ఇప్పుడేమో పునరుద్ధాన దినం. దినం అంటే ఎన్ని గంటలండి? 24 గంటలు. లెక్క ప్రకారం 6 దినాలు మనం వాడుకున్నప్పుడు దేవునికి ఇవ్వవలసింది ఎంత అంటే 24 గంటలు ఇస్తేనే దినం ఇచ్చినట్టు. కానీ ఆరాధనలన్నీ కూడా ఎక్కడికక్కడ 2 గంటలు, 2:30, 3 గంటలు అంతే.
ఈ 3 గంటలు కూడా సమయం ఇవ్వటానికి చాలామందికి చాలా నిర్లక్ష్యం అన్నమాట. 10 గంటలకు ఆరాధన అంటే 11కి వస్తూ ఉంటారు, 11 అంటే 12 కూడా వస్తూ ఉంటారు. ఇలాగున వారు చాలా నిర్లక్ష్యం. దినమంతా దేవునికి ఇవ్వవలసింది ఆ 3 గంటల సమయం ఒకవేళ మనం కేటాయించుకుంటే ఆ 3 గంటల సమయంలో కూడా 1 గంట పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది వస్తూ ఉంటారు, ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది వస్తూ ఉంటారు. వీళ్ళందరూ ఎవరంటే వాళ్ళ భక్తి సరైన భక్తి దేవుని ఎదుట కాదు. అదే ఈ వాక్యం చెబుతున్న విషయం. అందుకని దేవుడికి నచ్చే భక్తి మనం చేయాలి, దేవుడికి ఇష్టమైన భక్తి చేయాలి. నా ఇష్టం వచ్చినట్టు భక్తి నేను చేస్తానంటే ఆయనకు నచ్చాలి కదా. ప్రైజ్ గాడ్. అందుకని నిజమైన భక్తి ఏమిటంటే యాకోబు పత్రిక 1:27 వచనంలో రాయబడింది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తొందరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో, అంటే నిజమైన భక్తి తండ్రి ఎదుట నిజమైన భక్తి అంటే తండ్రికి నచ్చిన భక్తి. ఒకవేళ ఇలా చెప్పచ్చు, ఒక ఆయన ఇలా మాట్లాడుతూ జనరల్గా మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఆయన నా భార్యని నేను చాలా ప్రేమిస్తానని చాలా బాగా చూసుకుంటున్నానండి అని అతను చెప్తా ఉన్నాడు. అప్పుడు నేనన్నాను ఆ మాట నువ్వు చెప్పడం కాదు నీ భార్య చెప్పాలి. నా భర్త బాగా చూసుకుంటారండి, ప్రేమగా చూసుకుంటారని ఆవిడ చెప్పాలి. ఇంకొక ఆవిడ అంటుంది నా భర్తనే నేను చాలా మంచి మంచి టిఫిన్లు భోజనాలు పెట్టి బతికించుకున్నానండి, కాపాడుకున్నానని చెప్తుంది. ఆ మాట నువ్వు చెప్పడం కాదు ఆయన చెప్పాలి. అలాగే మన భక్తి ఏంటనేది నువ్వు చెప్పకూడదు, నీ దేవుడు చెప్పాలి, మన తండ్రి చెప్పాలి. చాలామంది తమ మట్టుకు తామే ఫీల్ అయిపోతూ ఉంటారు ఏంటంటే చాలా భక్తి పరులమని. అందుకని వాళ్ళు ఫీల్ అయ్యే భక్తి నిజమైన భక్తి కాదని వాక్యం చెబుతోంది. ఈ వాక్యంలో యాకోబు పత్రిక ఏంటంటే మన తండ్రి అయిన దేవుని ఎదుట సరైన భక్తి ఏంటంటే దేవుడు మెచ్చే భక్తి, నచ్చిన భక్తి, దేవుడు ఇష్టపడే భక్తి ఏంటంటే అక్కడ రాయబడింది. అది మన భక్తి దేవునికి నచ్చాలి, ఆయన మెచ్చాలి. అందుకని నేనేదో భక్తిపరుడని నేను అనుకుని నువ్వేదో భక్తిపరులని ఎవరు మట్టుకు వాళ్ళు అనుకుంటే ఇక్కడ లాభం లేదు. ఆయన చెప్పాలి. మన తండ్రి అయిన దేవుని ఎదుట, సర్వానికి సృష్టికర్త అయిన దేవుని ఎదుట మన భక్తి ఎలా ఉన్నదనేది దేవుడు ఆయన గమనిస్తూ ఉన్నాడు. సో చాలామంది దైవ సేవకులు ఎదుటగా చాలా వినయంగా భక్తిగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ వారి ఎదుట నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అందుకని నిజమైన భక్తి ఏమిటంటే తండ్రి ఎదుట తండ్రి మెచ్చే భక్తి ఏమిటంటే అది తండ్రి మెచ్చాలి. ఇక్కడ సమాజంగా కూడుకోవటమే మానేస్తే దేవుడు ఎలా మెచ్చుకుంటాడు? అసలు సమాజంగా కూడుకోవటమే మానేస్తారంట వాళ్ళు. అంటే దేవుని సన్నిధిని 6 దినాలు కష్టపడి నువ్వు నీ పనులు చేసుకొని విశ్రమించాలి, దేవుని సన్నిధిలో ఉండాలనే ఆజ్ఞను వారు ఎంతమాత్రం పట్టించుకోరన్నమాట. వాళ్ళు ఇష్టమైనప్పుడు వస్తారు, ఇక మనసుకు నచ్చితే వస్తారు, కష్టమైతే వస్తారు, కష్టాలు ఉన్నప్పుడు వస్తూ ఉంటారు. అలాగనే వాళ్ళు దేవునికి ఇవ్వవలసిన సముచితమైన స్థానం, ఆ దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా వారే ఆ సమయాన్ని కూడా వాడేసుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలో గడపవలసిన టైం కూడా వాళ్ళే వాడేసుకుంటూ ఉంటారు. దేవుని గౌరవించరు, దేవుని హానర్ చేయరు, దేవుని ఆజ్ఞను పాటించరు. మరి వీళ్ళందరి భక్తి దేవునికి ఇష్టమవుతుందా? ఒకవేళ వచ్చినా ఎలా వస్తారు? పాటలు అయిపోయిన తర్వాత. ఆరాధన అంటే అన్నీ ఉండాలి, పాటలు ఉండాలి, ప్రార్థనలు ఉండాలి, వాక్య పఠనం ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దైవ బోధ ఉండాలి, ఈ అర్పణ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే ఆరాధన. దీనిలో ఏది మిస్ అయినా ఆరాధన పోయినట్టే, అది సంపూర్ణమైన ఆరాధన కాదు. సమయానికి వచ్చి ప్రారంభం నుండి 10 గంటలకు ఆరాధన అంటే 9:30 గంటలకే ఇక్కడ ఉండాలి. అంటే మీరున్న దూర ప్రాంతాన్ని బట్టి ఎక్కడి నుండి మీరు బయలుదేరుతున్నారో ఆ సమయాన్ని ఎంత టైం పడుతుందో, మీకు అందుబాటులో వాహనాలు ఏంటో ఇవన్నీ చూసుకుని, ట్రాఫిక్ ఉంటుందా అవన్నీ చూసుకొని, సిటీలో ఉన్న వాళ్ళైతే ట్రాఫిక్ కూడా ఉంటుంది. అందుకని ఆ టైంకి అనుకూలంగా 8 గంటలకే స్టార్ట్ అయిపోవాలి, 7 గంటలకే స్టార్ట్ అయిపోవాలి. దూరాన్ని బట్టి భారాన్ని బట్టి వచ్చి ఆ సమయానికంటే ముందుగానే దేవుని మందిరము గడప దాటి లోపలికి వచ్చి
ఆడ కూర్చుండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రభువా, నీ సన్నిధిలో గడిపే దినం ఈ దినం నీ సన్నిధిలో గడపడానికి వచ్చానయ్యా, నన్ను దర్శించు, నా కుటుంబాన్ని దర్శించు, నా కుటుంబాన్ని నీ కాపుదలు కావాలి, నా కుటుంబానికి నాకు నీ దీవెన కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, నీకు ఇష్టమైన భక్తి నాకు నేర్పించవయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా గోజాడి ప్రార్థించి కనిపెట్టవలసింది పోయి, ఆ దినం కూడా నేను వ్యాపారం చేసుకొస్తాను, ఉద్యోగం చేసుకొస్తాను, ఆ పని చేసుకొస్తాను, ఈ పని చేసుకొస్తానని వాటిలో మునిగిపోయి ఈ యొక్క సన్నిధికి ఆలస్యంగా రావటం, వచ్చినటువంటి కాసేపు కూడా మనసు పెట్టకుండా గందరగోళమైనటువంటి లోక సంబంధమైనటువంటి వాటిలో ఉంటాం. చాలామంది ఇక్కడికి వచ్చి మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటానికి వెళ్తూ ఉంటారు. చర్చిలో కూర్చుని ఉన్నదే 3 గంటలు, ఈ 3 గంటల్లో వచ్చిందే గంటన్నర ఆలస్యం, మరలా ఏదో కొంపలు మునిగిపోయినాయి అని మళ్ళీ ఫోన్ పట్టుకుని బయటికి పరిగెడుతూ ఉంటాడు. ఈ భక్తి అంతా దేవునికి నచ్చుద్ది అంటారా? ఈ భక్తి అంతా దేవునికి ఇష్టమైందంటారా? అందుకనే ఇక్కడ చాలా క్లియర్గా యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నాడు, మన తండ్రి అయిన దేవుని ఎదుట. ఎవరి ఎదుట? మన భక్తి మన తండ్రికి నచ్చాలి, మన సృష్టికర్తకు నచ్చాలి. మన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును ఏమై ఉండాలి? భక్తిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే పవిత్రత. అందుకనే పేతురు పత్రిక 1:14 చదువుతున్నాం, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరును కూడా పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలేరు. చాలామంది చర్చికి వస్తూ ఉండొచ్చు, ప్రార్థనలు కూడా వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తూ ఉండొచ్చు, కానీ పవిత్ర జీవితం లేకపోతే ఆ భక్తి దేవునికి ఇష్టకరమైంది కాదు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలా ఇంపార్టెంట్ పవిత్రమైన భక్తి. ప్రార్థన చేస్తూనే, దేవుని సన్నిధికి వస్తూనే ఇంకా అక్రమమైన క్రియలలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చనిపోతూ ఉంటారు, త్రాగుతానే చనిపోతూ ఉంటారు. వాళ్ళని సమాధి చేయవలసి వస్తే మేమందరూ క్రైస్తవులే కదండి సమాధి చేయాలండి అని ఆ పాస్టర్ గారిని పట్టుకున్న 30 దీపాలు పెట్టి సమాధి చేస్తూ ఉంటారు. తీరా చూస్తే ఈ త్రాగుబోతూ దేవుని రాజ్యాన్ని వెళ్తాడంటే పవిత్రత లేకుండా ప్రభుని ఎట్లా చూస్తాడు? అది త్రాగుబోతనం కావచ్చు, పవిత్రత లేనిది ఏదైనా సరే తండ్రికి ఇష్టమైన భక్తి కాదు. మన మట్టుకు మనం ఫీల్ అయిపోవచ్చు, నేను చాలా భక్తిపరుని, చాలా భక్తిపరురాలని, నేను చాలా భక్తిగా ఉన్నానని అనుకోవచ్చు, కానీ తండ్రికి నచ్చాలి కదా భక్తి. తండ్రి అయిన దేవుని ఎదుట దేవునికి నచ్చే భక్తి ఏంటంటే పవిత్రతమైనది. చాలా జీవితం, పవిత్ర జీవితం కావాలి. అందుకనే ఒక మధ్యలో చిన్న ఆ స్టోరీ కాదు కానీ 3 బొమ్మలు ఉంటాయి, కోతి బొమ్మలు. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, ఆ 3 కోతి బొమ్మల్లో ఒక కోతి నోరు మూసుకొని ఉంటుంది బొమ్మలో, ఇంకో కోతి చెవులు మూసుకొని ఉంటుంది, ఇంకొక కోతి కళ్ళు మూసుకొని ఉంటుంది. అంటే ఏంటి? దాని అర్థం ఏంటో తెలుసా? పవిత్రత కొరకు దేవుని బిడ్డలు ఏం చేయాలో తెలుసా? ఈ లోకంలో ఉన్న మాలిన్యం, ఆ వాక్యంలో ఉంది, ఈ లోక మాలిన్యం. అక్కడ చదవండి యాకోబు పత్రిక. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఈ లోకం అంతా మాలిన్యముతోనే నిండిపోయింది. ఈ లోకం అంతా పాపం అనేటువంటి మాలిన్యంతో నిండిపోయింది. కాబట్టి దేవునికి నచ్చే భక్తి దేవుని బిడ్డలు చేయాలంటే ఈ మాలిన్యాన్ని అంటకుండా చూసుకోవాలి. మాలిన్యం అంటుకుపోతూ ఉంటుంది, మాలిన్యం మనిషిలోకి వచ్చేస్తూ ఉంటుంది, అది నిన్ను కావాలని నీలోకి దూరిపోతూ ఉంటుంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకి. అందుకని దాని నుంచి నిన్ను నీవు కాపాడుకోవాలి. ఇహలోక మాలిన్యం దేని ద్వారా? నువ్వు చూచే చూపుల ద్వారా. అందుకనే దేవుడు ఏమిటంటే లోకస్వాత 11:34 నీ దేహానికి దీపం నీ కన్నే గనక నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా చెడిపోయింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏది చూస్తున్నావో అది మన మీద తప్పనిసరిగా దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది, దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మనం చెడు చూసామనుకోండి, అది చెడు మన కన్నుల ద్వారా మన మైండ్లోకి వెళ్తుంది, మన మనస్సులోంచి మన లోపలికి దిగబడుతుంది. అందుకని మనం చూసేటువంటివి చెడ్డవి చూస్తూ ఉన్నాం అనుకోండి, అవి నీ మీద చాలా ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ లోకంలో మనం చూసే చాలా మాలిన్యాలు మనిషి ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాయి. అందుకని ముందు మన కన్నులు అపవిత్రమైన వాటిని చూడకుండా మన కన్నులు అడ్డు పెట్టుకోవాలి. యోబు అంటాడు, నా కన్నులతో నేను కొన్ని చూడకుండా వాటిని చూడను అంటాడు ఆయన. అది చూస్తే ఏమవుతుంది? కొంతమంది అంటారు చూస్తే ఏమవుతుందా? అపవిత్రం అవుతుంది, నువ్వు అపవిత్రం అయిపోతావు. అపవిత్రం అయితే తండ్రి ఎదుట అది సరైన భక్తి కాదు. అందుకనే చాలామంది క్రైస్తవులే కానీ ఎన్ని పనికిమాలినయో చూడటానికి వాళ్ళ కళ్ళుని ఇచ్చేశారు.
అందుకని అవి చూడకుండా వారి కన్నులు ఉండలేవన్నమాట. యోబు కన్నులైతే చూడకుండా ఉండటానికి కన్నులతో నిబంధన చేసుకుంటే, వీళ్ళు ఏం చేసుకున్నారో చూడటానికే వాటిని ఇచ్చేశారు. మనం ఏది చూస్తూ ఉన్నామో అవి వ్యర్థమైనవి ఎన్నో ఉన్నాయి, వాటిని చూస్తూ ఉంటే తండ్రికి నచ్చదు అది. అందుకని తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రత, నువ్వు చూసేది నీ ఆత్మీయ జీవితంతో పాటు నీ శరీరాన్ని కూడా మలినం చేస్తుంది. అలాగే వినుట, కొంతమందికి ఎంత పనికిమాలి అన్నీ ఎంత వినటం ఎంత ఇంట్రెస్ట్, ఇంకాసేపు అలాగా జరిగిందా, అది అలా చేసిందా, ఇది ఇలా, ఏంటమ్మా ఇవన్నీ అంత ఆతృత ఏంటికా, ఆ చెవులు, ఆ దురద చెవులు అలాంటివి వినాలని ఎందుకు ఆతృత పడుతూ ఉంది అంటే, వినుట ద్వారా వీళ్ళకి ఒక ఆనందం పొందుతూ ఉన్నారు చెడ్డ వాటిని వినటం ద్వారా. ఇది కూడా అపవిత్రత తెలుసా. అందుకనే ఆ చెవులు మూసుకోవటం అంటే అది అన్నమాట. వినకూడని వాటికి అవి వింటే అవి అపవిత్రత నీలో ప్రవేశిస్తుంది, దాని ద్వారా నీలో ఆ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. సో మనం మాట్లాడే మాటల ద్వారా, అందుకని కీర్తనకారుడు ఏమన్నాడంటే, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గాన అనే కంఠస్థమైనటువంటి సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేటువంటి ఆ అధ్యాయం కదా, మొదటి అధ్యాయం. అపహాసకులు ఉండే చోట చాలామంది చర్చ అయిపోయిన తర్వాత పోయి నలుగురితో సరదా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటారు. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మాట అంటారు, వీళ్ళు వింటూ ఉంటారు, వీళ్ళు మాట అంటూ ఉంటారు. ఆ నోటి మాట ద్వారా కలిగే అపవిత్రతలో ప్రవేశిస్తారు. మరి ఇవన్నీ దేవునికి నచ్చుతాయంటే, ఇహలోక మాలిన్యం, ఈ లోకంలో ఉండే మాలిన్యం చూచుడు ద్వారా, వినుట ద్వారా, ఇంకా మాట్లాడుట ద్వారా వచ్చే మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. అది తండ్రి అయిన దేవునికి ఇష్టమైన భక్తి. నేను ప్రార్థన చేస్తానండి, ఈ మాలిన్యం అంతా నాకు లేకుండా నేను బ్రతకలేనండి అంటే, అది ఎలాంటిదంటే బురదలో దొర్లే పందితో సమానమైన భక్తి అది. సో చాలా బాగా దేవుని వాక్యం యాకోబు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. కాబట్టి నువ్వు అనుకునే భక్తి కాదు, తండ్రి అనుకోవాలి. తండ్రి ఎదుట భక్తి, మన దేవుని అయిన మన పరమ తండ్రికి, దేవునికి నచ్చాలి, ఆయన మెచ్చాలి మన భక్తిని. ఆయన నచ్చి మెచ్చాలంటే మనం ఎలా ఉండాలి, ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండాలి, కంటి ద్వారా, వినుట ద్వారా, మాట్లాడటం ద్వారా. అందుకని మన తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే పవిత్రమైన భక్తి, ఇంకా నిష్కలంకం అంటే కలంకము లేని భక్తి. కలంకం అంటే మురికి అంటించుకునేటువంటిది, కలుషితమైన భక్తి, యథార్థత లేకుండా ఉండే భక్తి, కపటమైన భక్తి. యోబు గురించి ఒక మాట రాయబడుతుంది. యోబు ఎలాంటి భక్తిపరుడు, దేవుడు యోబు భక్తిని ఎందుకు మెచ్చుకున్నాడో తెలుసా. యోబు యథార్థవర్తనుడు, ఆయనలో కళంకం లేదు, కల్మషం లేదు. ఆయన లోపల ద్వేషాన్ని పగను ఉంచుకున్న వ్యక్తి కాదు, చాలా దేవుని దృష్టికి యథార్థవంతుడు. దావీదు జీవితంలో కూడా మనం చూస్తే, దావీదు పొరపాట్లు చేయలేకుండా ఉండలేదు, చేశాడు. కానీ దేవుడు అతను ఎందుకు క్షమించాడంటే, అతనిలో ఉన్న గుడ్ క్యారెక్టర్ ఏంటంటే యథార్థవంతుడు, ఏమీ దాచుకునే స్వభావం లేదు. అదే సౌలు ఉన్నాడు, అతను కూడా తప్పులు చేశాడు, కానీ దేవుడు ఎందుకు క్షమించలేదంటే అతనిలో యథార్థత లేదు, కపటం ఉంది. అందుకని తండ్రి అయిన దేవుని ఎదుట నచ్చే భక్తి ఏంటి, చదవండి, కల్మషం లేకుండా ఉండటం, యథార్థంగా ఉండటం. చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ లోపలంతా కల్మషం, అసూయ, పైకి ద్వేషం. మనకంటే ఇంకొకడు ఎవడైనా ప్రార్థన చేస్తే తట్టుకోలేదు, మనకంటే ఇంకొకరు ఎవరైనా పాట పాడితే అభినందించడానికి బదులు అసూయ పడతాం. ఇలాంటి ఎన్నో ఉన్నాయి మనలో, మాట్లాడుకుంటే, దేవుని వాక్యం పరిశీలన చేసుకుంటే. అందుకని ఇలాంటి వాటి నుండి విడిచిపెట్టి బయటకు రాకపోతే మన తండ్రికి ఇష్టం లేదు ఆ భక్తి. మన తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషంగా ఉండాలి, పవిత్రంగా ఉండే భక్తి దేవునికి ఇష్టం. ఇంకా నిష్కలంకంగా ఉండాలి, కళంకము లేకుండా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అది కదా దేవునికి ఇష్టమైన భక్తి. తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్తే, తల్లిదండ్రులు లేని వారిని, భర్తను కోల్పోయినటువంటి బాధపడుతున్నటువంటి యవనస్తులను, ఇలాంటి విధవరాండ్లను, వాళ్ళని ఆదరించటం, పరామర్శించడం, అంటే దీన్నే జాలి కనికరం కలిగి ఉంటాం. మనిషి అన్నాక జాలి కనికరం మానవత్వం ఉండాలి. ఏ మానవత్వం లేకుండా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను నేను కఠినంగా ఉంటే, ఆ జాలి కనికరం లేకుండా ఉన్నట్టయితే అలాంటి వారికి దేవుని రాజ్య ప్రవేశం లేదు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే అక్కడ యేసుప్రభువు వారు చెప్పిన మాటలు,
నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని వాళ్ళ గురించి ఉద్దేశించి చెప్పిన మాటలు ఏమంటాడంటే ఆయన, నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు, దిగంబరిగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు, ఇంకా నేను రోగినే ఉన్నాను, నన్ను చూడవచ్చారంటే పరామర్శ చేశారు. అంటే వీళ్ళంటారు, ప్రభా ఎవరికి చేసావు, ఏంటి నువ్వెప్పుడు వచ్చావంటే, మిక్కిలి అల్పులైన సాటి మానవులకు చేశారు కనుక నాకు చేసినట్టే. వాట్ ఈస్ ద మీనింగ్? జాలి, కనికరం, ఇలాంటి వాత్సల్యం, ఇదే మానవత్వం అంటే. మానవత్వం మనలో ఉండాలి. ఈ దినాల్లో ఎంత కఠినమో, మనిషి చంపి బ్రతకాలనుకుంటున్నారు, మనిషిని నాశనం చేసి మేము భూమి మీద జీవించాలనుకుంటున్నారు. ఎంతకాలం జీవిస్తావు, నీ బ్రతుకెంత, ఎంతకాలం ఉంటావు, గ్యారంటీ లేని జీవితం కోసం ఇంత ఆతృత పడిపోతున్నావేంటి, మానవత్వం లేకుండా జీవిస్తున్నావేంటి? అందుకని నిజమైన దేవుని భక్తి, పక్క వాళ్ళ సంగతి, లోకంలో సంగతి పక్కన పెట్టేయండి. దేవుని బిడ్డలకు జాలి, కనికరం, ఆకలిగా ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటం, ఇక విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారిని ఎల్ల జాలి చూపించటం, ఇది కదా దేవునికి ఇష్టమైన భక్తి. ఇలాంటి జాలి, కనికరం లేకుండా ప్రభువా నా ప్రార్థన వినుడు ఆయన అంటే ఊరుకోవయ్యా, ఏంటి ఆ భక్తి నాకు నచ్చలేదా? తండ్రి అయిన దేవుని ఎదుట సరైన భక్తి కాదే. కాబట్టి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, కమాన్ అని ఎవరి గురించి అంటున్నాడు? ఇలాంటి జాలి, కనికరం, వాత్సల్య, ప్రేమ కలిగినటువంటి మానవత్వం పరిమళించిన మనుషులు కదా ఆయన అలా చెప్పేది. మానవత్వం లేకుండా ఎవరికి భోజనం పెట్టలేదంట, వాళ్ళు ఎవరికి దాహానికి ఇవ్వలేదంట, ఎవరికి వస్త్రం ఇవ్వలేదంట. మీరు వారితో చెప్పే మాట, శపించబడిన వారులారా, జాలి, కనికరం, దైవ గుణాలు లేని వారులారా, మీకు ఆ దుష్టునికి, అపవాదికి ఏదైతే సిద్ధపరచబడిందో అక్కడికి మీరు కూడా పోండి. సో అర్థమవుతుందా? మన భక్తి దేవునికి నచ్చకపోతే అపవాది ఎక్కడ ఉంటాడో అక్కడికి పంపబడ్డారు వాళ్ళు. అందుకని దేవునికి నచ్చే భక్తి మనం చేయాలి సుమా. నీకు నచ్చిన భక్తి మనం అనుకుంటాం, నాకు నచ్చింది, నేను చాలా భక్తిపరుడని ఒకవేళ కొంతమంది ఎవరైనా ఫీల్ అయితే ఆ ఫీలింగ్ కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే ఆయనకి నచ్చాలి కాబట్టి. నీకు నచ్చితే సరిపోదు. కొంతమంది అంటూ ఉంటారు, మందిరానికి వస్తున్నాం కదండి, వస్తున్నా, ఎప్పుడు వస్తున్నావు? 2 గంటల ఆలస్యంగా, గంట ఆలస్యంగా వస్తావు. వచ్చిన వాక్యం వినేదేమన్నా మధ్యలో ఏదో ఫోన్ వచ్చిందా అక్కడ పరిగెడతా ఉంటాడు. దృష్టి పెట్టాడు వీడు, దృష్టి పెట్టరు వీళ్ళు. వీళ్ళ భక్తి దేవునికి ఎలా ఇష్టమవుతుందో చెప్పండి? తండ్రి ఎదుట ఉండే భక్తి, కళంకము లేని భక్తి, పవిత్రమైన భక్తి, ఇంకా జాలి, కనికరంతో కూడిన భక్తి. ఇది కదా నీ తండ్రి కోరుకునే భక్తి. ప్రైజ్ గాడ్. అలాంటి భక్తిలో ఎదగవలసిన దాన్ని బదులుగా అసలు దేవుని సన్నిధిగా మానేస్తే, దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన టైమే ఇవ్వకుండా ఉంటే, ఒకవేళ ఇచ్చిన మధ్యలో పనికిమాలినటువంటి వాటితో పాలు పంపులు పొందుతూ ఉంటే, ఈ కళంకం అంతా అంటించుకుంటే ఇవన్నీ దేవునికి ఎలా నచ్చుతాయి? సో కొందరు సమాజంగా కూడటం మానివేయటం అనేటువంటి దాన్ని మానివేసి సహవాసానికి దూరమై ఇవన్నీ దేవునిలో ఎదగవలసిన దానికి బదులుగా వెనకబడిపోయేటువంటి భక్తి ఉందే, ఆ భక్తిని సరి చేసుకోమని చెప్తూ ఉన్నాడు. అందుకనే మీరు సమాజంగా కూడట మానక, కొందరు మానేస్తున్నారు, వాళ్ళకి భయం లేదు, దేవుని భయం లేదు, వాళ్ళకి దేవుని భక్తి అంతంత మాత్రమే, వాళ్ళ భక్తి అనుకుంటున్నారు కానీ అది తండ్రికి నచ్చిన భక్తి కాదు. మీరు అలాగను ఉండక, కొందరు మానేసినట్టుగా అలా ఉండకుండా మీరు ఎలా చేయాలి? ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిలో తరచూ సహవాసం చేస్తూ, అపోస్తుల బోధలో సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయడంలో ఎడతెగకుండా ఉంటూ, ఇంకా ఏం చేయమంటున్నాడు? మీరు జాగ్రత్తగా ఆ దేవుని సన్నిధిలో గడుపుతూ ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఎవరైనా వెనకబడిపోతున్నారనుకోండి, వాళ్ళని ఏంటి దేవుని సన్నిధి మానేస్తున్నావు, ప్రభు రాకడ వచ్చేస్తుంది, యుద్ధాలు చూస్తున్నావా, ప్రపంచ వార్తలు నీకేమైనా అర్థమవుతున్నాయా, పరిస్థితులు ఎప్పుడు ప్రభు రాకడ వస్తాడనేది చాలా దగ్గర అయిపోతుంది, ఎందుకు దూరంగా ఉంటున్నావు, ఎందుకని నేను వ్యాపారం, ఉద్యోగాన్ని ఆటలను మునిగిపోయి దేవుని సన్నిధిని అలక్ష్యం చేస్తూ ఉన్నావు నువ్వు అని ఒకరు మరొకరిని హెచ్చరిక చేయాలంట. కొందరు మానేస్తున్నారు. ఒక ఆయన అంటున్నాడు, నాకు ఇంటి దగ్గర అండి కుటుంబారాధన నేను నా ప్రార్థన నేను చేసుకుంటున్నానండి అంటున్నాడు. నీ ప్రార్థన నువ్వు చేసుకుంటే ఈ వాక్యం ఎందుకు రాశాడు? సమాజంగా కూట మానవద్దని. కాబట్టి నువ్వు ఒంటరిగా ఒక అగ్గి నిప్పన్నా సరే ఒక చోట ఒంటరిగా ఉందనుకోండి, అది ఏమైపోతుందో తెలుసా? ఆ అగ్గి కోల్పోతుంది, ఆ వేడి కోల్పోయి చల్లారిపోతుంది. అదే కొన్ని బొగ్గుల్లో ఒక అగ్గినిప్పు పట్టదనుకోండి,
అప్పుడు ఆ బొగ్గులు కూడా ఏమవుతాయి? అగ్గిలా మారుతాయి. అది సహవాసం అంటే. కాబట్టి ఒకరినొకరు హెచ్చరించుకోవటం ద్వారా ప్రభు రాకడ వచ్చేస్తుంది, ప్రభు రాకడ సిద్ధపడాలి. మన అంతిమ లక్ష్యం ఏంటి? దేవుని రాకడలో మనం ఉండాలి, దేవుని రాజ్యంలో మనం చేరాలి. అది కదా మన లక్ష్యం. ఆ లక్ష్యం చేరుకోవటానికి నువ్వేం చేయాలి? దివారాత్రులు కూడా సహవాసం అనే దానికి ప్రాముఖ్యత ఇచ్చి, కొందరు మానుకున్నటువంటి వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పెట్టి నీ మట్టుకు నీవు సహవాసం చేస్తూ, వాళ్ళని చూడొద్దు, ఆ సహవాసం అనే వాళ్ళని నీ మట్టుకు నీవు సహవాసం చేస్తూ దేవునితో మంచి అన్యోన్యత కలిగి ఉంటూ ఒకరినొకరు వెనకబడుతున్న వాళ్ళని ఇంకొకరిని హెచ్చరిక చేసి ఒకరినొకరు ప్రోత్సహించుకుని రా, దేవుని సన్నిధికి వెళ్దాం, దేవుని ఆరాధిద్దాం, దేవుని మందిరంలో పరిచర్య చేద్దాం, దేవుని సన్నిధిలో మనం గడుపుదాం, ప్రభు రాకడ సిద్ధపరచబడదామని ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఆ దినము సమీపించుట కొలది. ఏ దినం? ప్రభు త్వరగా రాబోతున్నాడు, ప్రభు రాకడ వచ్చేస్తుంది. ఆ ప్రభు రాకడలో మనం ఎత్తబడాలి, మార్పు చెందాలి, మార్పు చెంది మహిమ శరీరంతో ఆయన ఎదుర్కోవాలి. అలా ఎదుర్కోవాలంటే తండ్రికి నచ్చాలయ్యా. మన భక్తి తండ్రికి నచ్చాలి. నచ్చితే కదా ఆయన అక్కడ తీసుకెళ్ళేది. ఆ పరలోక ద్వారాలు తెరిచేది అప్పుడే కదా. లేకపోతే పరలోక ద్వారాలు మూయబడతాయి నీ ఎదుట. ఆయన తెరవాలి, ఆయన తెరిస్తే తప్ప ఎవరూ కూడా ఆ పరలోకంలోకి ప్రవేశించలేరు. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. నువ్వు ఆగిపోతావేమో, నేను ఆగిపోతానేమో, ఒకరినొకరు ప్రోత్సహించుకొని ఆ దినము ప్రభు రాకడ దినము సమీపించే కొద్దీ మరీ ఎక్కువగా సహవాసం చేసి దేవుని సన్నిధిలో కలుసుకొని ప్రభు రాకడకు ఐక్యపరచబడాలి. లోకమాల్యాన్ని అంటించుకోకూడదు, పవిత్రతను కాపాడుకోవాలి, ఆ పరిశుద్ధత కాపాడుకోవాలి. ఇంకా కపటము లేని యథార్థమైనటువంటి వారిగా, నిర్దోషమైన వారిగా, నిష్కలంకులుగా ఆయన సన్నిధిలో ఉండాలి. అప్పుడు కదా దేవుడు మనల్ని మెచ్చి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ఆ పిలుపుని అందుకొని ఆయన రాజ్యం వెళ్ళాలి. మనం ఊరికనే నీ భక్తి నువ్వు సంతృప్తి పడిపోతే మాత్రం, ఆయనకు నచ్చకపోతే నీ భక్తి ఇక్కడే ఉండిపోయే ఉంటుంది. ఇక్కడంటే ఆ పైకి వెళ్ళేటి కాదు, పైకి తీసుకెళ్దాం. అందుకని ఎవరి మట్టుకాలు సాటిస్ఫై అయిపోకండి. నేను వస్తున్నాను కదా, నేనేదో కాసేపు ఉంటున్నాను కదా, దినమంతా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, రోజంతా దేవుంది. కనీసం ఆ 3-4 గంటల్లో కూడా 120 నువ్వు సాకులు చెప్పి వెనక్కి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, భక్తి శ్రద్ధలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని దైవజనులుగా మా ప్రయాసం ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రభు రాకడలో ఆయుత్తపరచబట్టాలి, సిద్ధపరచబడాలని దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి ప్రయాసపడుతూ ఉన్నారు ఆత్మపూర్ణులైన దైవజనులు. దాన్ని మీరు గమనించి జాగ్రత్తగా విధేయత చూపించి దేవుని సందేశం ఆలకించి మారు మనసు తెచ్చుకొని ఎక్కడెక్కడ సరిలేమో అక్కడ సరి చేసుకొని ఆసక్తి తెచ్చుకొని దేవుని సన్నిధిలో జాగ్రత్తగా దేవుడికి నచ్చే భక్తి మనం చేయాలి. అప్పుడు మన ఎదుట ఆ పరలోకం తెరుచుకుంటుంది. ఆ దేవుని ఎదుట ఆయన మనల్ని ఒప్పుకుంటాడు, దేవుడు అంగీకరిస్తాడు. నా కుమారుణ్ణి, నా కుమార్తెను ఆడ ప్రవేశపెట్టండి. ఆయన మనల్ని అంగీకరిస్తాడు, ఆయన ఆహ్వానిస్తాడు. రా, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళ ఆ రాజ్యం స్వతంత్రించుకోండి అని. అలాంటి భక్తిని మనం నేర్చుకుందాం, అలవర్చుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం.